ప్రభునామలు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనము చెల్లించుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం చేత నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఆ రీతిగా ఉన్నామా ఒకసారి చూద్దాం. అది కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 13వ లేఖనం. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. దేవుడు స్పష్టంగా అందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఈ లోకంలో నిరుపేదలు, బేదలు మరియు వీరందరి యందు కూడా దేవుడు కనికరము చూపుతున్నాడు. మరి అలాంటి నిరుపేదల యందు ఆయన మరి ముఖ్యంగా వారి యొక్క ప్రాణాలను కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు, నిరంతరం రక్షించుచున్నాడు. ఎందుకు ఈ రీతిగా దేవుడు మరి వారి యందు కనికరము చూస్తున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ప్రతి విశ్వాసి కూడా నేను ప్రభువులో ఉన్నాను, ప్రభువులో జీవిస్తున్నాను, ప్రభువు కొరకే మరణిస్తాను అనుకున్న వారు మరి ఆ రీతిగా ఉండారా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువును పొందుకున్నవారు, ప్రభువుకు తన యొక్క జీవితమును సమర్పించుకున్న వారు మరి బేదల యందు నిరుపేదల యందు కూడా కనికరము చూపే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కనికరమును చూపాడు. ఆ దేవునిలో ఉన్న నీవు ఆ కనికరాన్ని చూపుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. మరి అలాంటి బేదలను దేవుడు ఎల్లవేళలా రక్షించుచున్నాడు. మరి ఆ బేదలనే రక్షించుచుండగా ప్రభువులో ఉన్న నిన్ను దేవుడు రక్షించడా? ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆ రీతిగా ఇప్పటి వరకైతే ఏ విశ్వాసు కూడా లేడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ దినం నుండి అయినా సరే ఈ యొక్క నూతనమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఆదివారం దినము నుండి అయినా సరే దేవునిలో ఆ రీతిగా బేదలను కనికరించేవారిగా, బేదల యందు దయచూపేవారిగా, అంతేకాకుండా నిరుపేదల యందు మరి కనికరము కలిగే ఆ కనికరమును చూపించేవారిగా మనం ఉండగలిగినట్లయితే ఈ దినం నుండి అయినా సరే ఆయన ప్రార్థనలు నిశ్చయముగా అందరూ ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవై సర్వోన్నతమైన స్థలముల నుండి మమ్మలను వీక్షించుచు దివిని భూమిని సర్వ ప్రపంచములను ఏలుచున్న మా రాజా, మా యేసయ్య, మీ పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. తండ్రి, ఇదిగో ఈ యొక్క ఛానల్ను ఎవరైతే వీక్షించుచున్నారో వారికి వినగలిగే చెవులను దయచేయండి, గ్రహించగలిగే మనసును వారికి దయచేయమని, ఆ హృదయము చేత ఈ వాక్యానుసారమైన జీవితంలోనికి వారిని నడిపించమని, ఈ వాగ్దానము చేత వారిని నిరంతరము ఈ దినము నుండైనా సరే మీరు నడిపించమని బ్రతిమలాడుకుంటూ సమస్తమునైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ వీక్షించుచున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర పెట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మీ పాదాల దగ్గర మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.